యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ఒక పిక్చర్ని నేను మీ అందరికీ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, రైట్? సో ఈ పిక్చర్లో ఎవరు కనిపిస్తున్నారు? మనకి ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపిస్తున్నారు. మనం ఒక ఆర్మీ ఆఫీసర్ని చూసినప్పుడు మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం, మనం వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తాం కదా. చెప్పాలంటే నేను నా పర్సనల్గా కూడా నేను ఆర్మీ ఆఫీసర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బికాస్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఆన్ దెమ్, బికాస్ దే ఆర్ వన్ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం జాగ్రత్తగా ఉండడం కోసం వాళ్ళు బార్డర్స్లోనే చాలా కష్టపడుతూ ఉన్నారు. సో ఆర్మీస్కి నేను ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు ఈ పిక్చర్ని నేను మీకు చూపించాను అని అంటే, క్రైస్తవులుగా దేవుని బిడలముగా మనందరము కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏంటి అని అంటే, మనము కూడా దేవుని కోసం పనిచేస్తున్న సైనికులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా ఒక ఆర్మీ, దేవుని కొరకైనా నేను పనిచేస్తున్న ఒక సైనికుడిని అని ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడవైన నీవు, నేను, మనం అందరము కూడా దేవుని సైనికులమన్న మాట ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు చాలా క్లియర్గా, చాలా స్పష్టముగా వాక్యములు సెలవిస్తారు. ఏమని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఆయన రాస్తూ అంటారు, మీరు పోరాడునది ఈ లోక సంబంధులతో, ఈ లోకపు అధికారులతో మీరు పోరాడుతున్నారు కనుక మీ బలము చాలదు గనక ఏం ధరించుకోమని చెప్తాడంటే, సర్వాంగ కవచమును ధరించుకోమని పౌలు గారు చెప్తారు. ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలి అని అంటే, ఈరోజు ప్రభు బిడలముగా మన అందరము కూడా సైనికులం. మనం ఎప్పుడు ఏమంటాము, మనము సైలెంట్గా ఉండడానికి మనం పిలువబడలేదు. మనం ఏం చేయాలంటే మనం కూడా యుద్ధం చేయాలి. ఎవరితో? ఈ లోకపు అధికారి సాతానుతో మనం కూడా యుద్ధం చేయాలి. ఈ యొక్క లోకపు ఆర్మీ ఆఫీసర్కి కొన్ని వెపన్స్ ఉంటాయి. AK-47 గన్ అని, బాంబ్స్ అని, వాళ్ళకి చాలా వెపన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రపంచానికి కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం వేసుకుంటున్న ఈ సర్వాంగ కవచం ప్రపంచానికి కనిపించకపోవచ్చు, కానీ సాతానుగాడు మాత్రం వణుకుతాడు నీ సర్వాంగ కవచాన్ని చూసి. ఎందుకో తెలుసా? అందుకే పౌలు అంటాడు, నీ బలము చాలదు సాతానుతో పోరాడానికి, అందుకే సర్వాంగ కవచము ధరించుకోమని పౌలు గారు చెప్తారు. ఎందుకనంటే సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచము సాతాను వాటి కంటే చాలా బలమైనది. ఈ సర్వాంగ కవచాన్ని చూస్తేనే సాతాను ఏమవుతాడంట? వణుకుతాడంట. అందుకొరకే మనం సర్వాంగ కవచం ధరించాలి. మనము నీతిని ధరించాలి, సత్యాన్ని ధరించాలి, సమాధానపు జోళ్ళను ధరించాలి, రక్షణ అనే శిరస్త్రాన్ని మనం ధరించాలి. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం ఎవరితో యుద్ధం చేయాలంటే, ఈ సాతాను, ఈ లోకపు అధికారితో మనం యుద్ధం చేయాలి. ఈ సాతాను అధికారం ఎలా పనిచేస్తుందంటే, ప్రతి మనుషుని నరకంలోనికి తీసుకెళ్లాలని వాడు చాలా పని చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమా? దేవుని సైనికుడిగా నిలబడడానికి నువ్వు సిద్ధమా? ఈ లోకపు ఆర్మీ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా భావిస్తూ ఉంటాం, చాలా రోషం కలిగి మనం పని చేస్తూ ఉంటాం. మరి ఈ లోకంలో ఉన్న మనుషుని ఎదిరించడానికి వాళ్ళంతా ట్రైన్ తీసుకుంటే, ఈ లోకపు అధికారి ఆ సాతాన్ని ఎదిరించడానికి మనం ఎంత ట్రైన్ అవ్వాలి? అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు పిల్లలమైన మనమందరం కూడా దేవుని సైనికులమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సత్యము, విశ్వాసము, సమాధాన జోళ్ళు, రక్షణ అనే శిరస్త్రానము, వాక్యం అనే ఖడ్గముతో మనము పట్టుకొని సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుతో మనం పోరాడి మనము గెలవాలి. దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం సైనికులుగా మనం నిలబడాలి. సాతాను కానీ రాజ్యం కూల్చడం కోసం మనం సైనికులుగా నిలబడాలి. ఈరోజు నువ్వు అలా నిలబడగలిగితే ప్రభు రాజ్యాన్ని కట్టుటలో మనం ప్రధానులుగా మనం నిలబడతాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.